ఒక జాతిని స్వాతంత్రానంతర వాతావరణానికి సమాయత్తం చేసే పని కాంగ్రెస్ ఏ మేరకు చేసింది? ఎందుకంటే స్వతంత్రంతో పాటు బాధ్యతలు వస్తాయి. కేవలం హక్కులు అధికారాలు మాత్రమే కాదు, బాధ్యతలు వస్తాయి. మన కర్తవ్యాల గురించి ప్రజలను ఏ మేరకు సంసిద్ధులు చేయటంలో పాలకుల పాత్ర చాలా కీలకమైంది. పాలకేతర ప్రభుత్వేతర వ్యవస్థలకు కూడా చాలా పెద్ద పాత్ర ఉంటుంది. పాలకులే గాక ప్రభుత్వేతర వ్యవస్థలు కూడా ప్రజలకు తమ బాధ్యతల్ని చెప్పి స్వాతంత్రానంతర భారతదేశపు అవసరాల దృష్ట్యా వాళ్ళని తయారు చేయటంలో విఫలమైనాయి. ఒక పెద్ద ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్న ఫలితంగా ఇప్పుడిప్పుడే కొద్దిగా మార్పు వస్తున్నది. ఇక విధానాల విషయానికి వచ్చినట్లయితే నెహ్రూ ప్రభుత్వం అనుసరించినటువంటి ఆర్థిక విధానాలు, వాటి దుష్ఫలితాలు ఈరోజు సమాజం అనుభవిస్తుంది. సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ ద సొసైటీని మనము తీసుకోవడం వల్ల కలిగినటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అనుభవిస్తున్నాం. దురదృష్టవశాత్తు ఈ దేశంలో సోషలిజం వచ్చినప్పుడు చర్చ జరగలేదు. ప్రజలందరి ముందు విషయం పెట్టి మేధావులందరూ కూర్చుని మేధోమథనం చేసి దీని గురించి చర్చించి ఈ దేశంలో సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ ద సొసైటీ కానీ సోషలిస్ట్ ఎకానమీ కానీ రాలేదు. దురదృష్టవశాత్తు ఆవిడి కాంగ్రెస్లో ఒక రెజల్యూషన్ని పాస్ చేశారు. పెద్ద చర్చ లేదు దాని మీద. ఒక్క చౌదరి చరణ్ సింగ్ బహుశా లేచి నిలబడి దాన్ని వ్యతిరేకించారు. అప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉన్నారు. మిగతా అసలు చర్చ జరగకుండా అసలు పుష్ చేసేశారు. లిబరలైజేషన్ మళ్ళీ సోషలిస్ట్ ప్యాటర్న్ నుంచి మళ్ళీ గ్లోబలైజేషన్ వైపు వెళ్తున్నప్పుడు పివి నరసింహారావు ప్రభుత్వ సమయంలో దేశంలో చర్చ లేదు. సో ఏది చేసినా కూడాను ప్రజల ముందు విషయాన్ని పెట్టి చర్చించేటటువంటి సంస్కృతి దురదృష్టవశాత్తు మన పాలకులు పాటించకపోవడం వల్ల ప్రజలను ఈ ప్రక్రియలో భాగస్వాములు చేయటం అనేది జరగలేదు. పర్యవసానంగా ఏంటంటే రుద్దడం జరిగింది, పైనుంచి ఇంపోజ్ చేయడం జరిగింది. దాని ప్రోస్ అండ్ కాన్స్, దాని యొక్క సాధ్యాసాధ్యాలు, మంచి చెడులు, దీని గురించిన చర్చ జరగకుండా ఉండిపోయింది. పర్యవసానంగా ముందు విధానం వచ్చింది, ఆ విధానపు దుష్ఫలితాలు వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియకుండా అప్పటికప్పుడు కొంచెం కుట్లు, కోతలు, అల్లికలు ఇవి చేసిన తర్వాత మళ్ళీ దాని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి. ఈ రకంగా ఈ దేశంలో స్వాతంత్రానంతరం వచ్చినటువంటి రాజకీయ నాయకత్వం కానీ, స్వాతంత్రానంతరం వచ్చినటువంటి సాంస్కృతిక నాయకత్వం కానీ, సోషల్ లీడర్షిప్ కానీ, ఇది చాలా ఇష్యూస్లో ఈ జాతిని సమాయత్తం చేయడంలో విఫలమైంది. పర్యవసానంగా దాని దుష్ఫలితాలు మనం ఈ రోజు కూడా అనుభవిస్తున్నాం.